కమర్షియల్ గ్యాస్కి 114 రూపాయలు, మామూలు గ్యాస్కి 60 రూపాయలు ధర పెంచి ప్రజల మీద భారం మోపింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడులు చేస్తున్నామో దాని మూలంగా గ్యాస్ కొరత ఏర్పడి ఇప్పుడు మనకు సిలిండర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. బ్లాక్ మార్కెట్లో ఇంకా ఎక్కువ ధరకి అమ్ముతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ని సంపూర్ణంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేదానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. మోడీ గారు మన ప్రయోజనాలు రక్షించేదానికన్నా ఈరోజు యుద్ధానికి కారణమైన అమెరికాని, ఇజ్రాయెల్ని మద్దతిస్తూ ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇరాన్ మీద యుద్ధం తీవ్రమయ్యే కొద్దీ మన గ్యాస్ కొరత ఇంకా తీవ్రం అవుతుంది. అలాగే ఈరోజు అమెరికా దయాదాక్షిణ్యంతో రష్యా నుంచి గ్యాస్ కొనుక్కోవడానికి మనకు అనుమతించాడు. అది సిగ్గుచేటైన విషయం. 140 కోట్ల దేశం, ప్రజాస్వామిక దేశం, ఇంత గొప్ప దేశం అంటే ఈరోజు అమెరికా వాళ్ళు దాసోహమై వారు మనకు భిక్ష వేసినట్టు ఈరోజు గ్యాస్ కొనుక్కోమని వేసే స్థితికి భారతదేశాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రష్యా ప్రభుత్వం ఎప్పటి నుంచో మనకు గ్యాస్ సరఫరా చేస్తుంది. అమెరికా చెప్పిందని అక్కడి నుంచి గ్యాస్ కొనకుండా మోడీ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు సిగ్గుచేటుగా అమెరికా చెప్పిందని మళ్ళీ గ్యాస్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ రకమైన పరిస్థితి కాకుండా ఈ యుద్ధాన్ని ఆపేయాలని ఈరోజు డిమాండ్ చేయాలని ట్రంప్ని, అలాగే వారి దయాదాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా రష్యాతోటి మనకి స్నేహ ఒప్పందం చేసుకొని పుష్కలంగా గ్యాసు మనం తెచ్చుకోవాలి. వారు చాలా చౌకగా ఇస్తారు. మనకి ఇరాన్ కూడా చౌకగా ఇస్తుంది. అక్కడ యుద్ధం ఆగితేనే అక్కడ నుంచి గ్యాస్ మనకి సరఫరా ప్రారంభమవుతుంది. లేకపోతే ఆ యుద్ధంలో మనకి గ్యాస్ ఆగిపోతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం 3 చర్యలు తీసుకోవాలి. ఒకటి, ట్రంప్ యుద్ధం ఆపేయమని చెప్పాలి. అలాగే ఐక్యరాజ్య సమితిలో యుద్ధం ఆపడానికి కోసం తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. యుద్ధం వద్దని ఈరోజు యుద్ధం కొనసాగిస్తామనే దానికి అనుకూలంగా ఓటేశారు. సిగ్గుచేటైన విషయం. మూడో విషయం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలామంది ప్రజలు గ్యాస్ దొరక్క ఇబ్బంది పడటమే కాదు, ఈరోజు గ్యాస్ కొరత మూలంగా నీళ్ల బాటిల్స్ కూడా ఈరోజు ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే అక్కడ యుద్ధం మూలంగా ఈరోజు ఎగుమతులు ఆగిపోయినాయి. చాలా ఎగుమతులు ఎక్కడికక్కడ ఓడర్ రేవుల్లో నిలబడిపోయినాయి. మన బియ్యం ఎగుమతులు ఆగిపోయినాయి. కోడిగుడ్ల ఎగుమతులు ఆగిపోయినాయి. ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం నుంచి బిర్యానీలు, కూరగాయలు ఇటువంటి ఎగుమతి అవి ఆగిపోయినాయి. లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పద్ధతిలో ప్రజలు ఇక్కట్లు పడతా ఉంటే ఈ ఇక్కట్లని ఆదుకునే దానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష వేయాలి. అలాగే గ్యాస్ని నియంత్రణ చేసి సామాన్యులకు గ్యాస్ చేయాలి. రష్యాతోటి వడంబడికి చేసుకోవడానికి అవసరమైన గ్యాస్ను వెంటనే తెప్పించుకోవాలి. ఈ చర్యలని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడితే సరిపోదు. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇరాన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇండియా బ్లాక్లో అందరూ ఈరోజు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా, ప్రతిపక్షాల ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వం ఇప్పటికే యుద్ధాన్ని ఆపండి, అలాగే యుద్ధాన్ని ఆపమని కోరండి అని చెప్పేసి మోడీ గారికి చెప్తున్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం.